హలో ఎవ్రీవన్, ఈరోజు మనము తెలంగాణ చరిత్రకు సంబంధించి పాల్కురికి సోమనాథుడు గురించి నేర్చుకుందాము. ఇది బండారి బసవన్న 3వ లెసన్. ఇది తెలుగులో 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. ఇది 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంది ఈ లెసన్ గురించి నేర్చుకుందాం. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. జనగామ జిల్లా పాలకుర్తి. ఇతని ఊరు పేరు పాలకుర్తి, అందుకని ఇతన్ని పాలకురికి సోమనాథుడు అని అంటారు. ఊరి పేరు ముందుండి, అలా ఇంటి పేరు కాదు. పాలకురికి సోమనాథుడు అనేది పాలకురికి వాళ్ళ ఊరి పేరు. పాలకురికి లేదా పాల్కురికి. బసవ పురాణము, అనుభవ సారము, బనవోదాహరణము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలగునవి సోమన కృత్యులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణ మొదలగునవి సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. ఇందులో పండితారాధ్య చరిత్రను చాలాసార్లు టీఎస్పీసీ ఎగ్జామ్లలో అడిగాడు. పండితారాధ్య చరిత్రను ఎవరు రాశారు అంటే పాల్కురికి సోమనాథుడు రాశాడు. చాలాసార్లు అడిగిన బిట్ ఇది. అయితే ఇవన్నీ ఇతని సాహిత్యం. సంస్కృతం, తమిళం, కన్నడ, మరాఠీ భాష పదాలను యథేచ్ఛగా తన రచనలలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి ఇతను పాల్కురికి సోమనాథుడు. ఇది ఊహా చిత్రం ఇతనిది. ఇతను 12వ శతాబ్దానికి చెందిన అతను. ఇది పాల్కురికి సోమనాథుడు.